ING Life Insurance Pension Plans. ఓవరాల్ గా మీరు సినిమా ఇండస్ట్రీలోని కెరియర్ ని ఎంజాయ్ చేశారు. ఇక రిటైర్మెంట్ ప్రకటించలేదు. అక్కడక్కడ మంచి సినిమాలు మంచి క్యారెక్టర్ కనిపిస్తాయి. అంటే అదే చెప్పాను, నా అదృష్టం. అందుకని అమ్మా నాన్న కమలమ్మాయి నుంచి మళ్ళీ మంచి క్యారెక్టర్స్. ఇప్పుడున్న జనరేషన్ వెంటనే నన్ను చూడగానే చాలా అంత మీరు టీనేజర్స్ వెళ్తే కానీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వెంటనే వచ్చి ఫొటోస్ అని చేతులు, ఎందుకంటే దే ఆల్ సే మేడం యు ఆర్ లైక్ మై మదర్. అలా మా సినిమా మదర్ మీరే, మా మదర్ తర్వాత మదర్ మీరేనండి. సో ఐ రియలీ లైక్ టు, అంటే నేను ఎప్పుడు అంత కనెక్ట్ యూత్ తో పోలేదు. కనెక్ట్ అవ్వడం తర్వాత ఐ లైక్ టు హియర్ దట్. అది ఎంత బాగుంటుందంటే అది వినేటప్పుడు నాకు అంత హ్యాపీగా ఉంటుంది. మీకు ఈ 2011 చాలా చూసేసారు మీరు. లాస్ట్ 2 years లో డిఫరెంట్ ప్రతి క్రిస్మస్ కి ఒక ఏదో చూస్తారా? 2012 కి మీ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ క్రిస్మస్ అన్నది, క్రిస్మస్ ఇస్ సంథింగ్ అబౌట్ టు షేర్, క్రిస్మస్ ఇస్ అబౌట్ లవ్. ఐ జస్ట్ వండర్, ఇన్ని క్రిస్మస్ ఫంక్షన్స్ ఈ మధ్య సెలబ్రేషన్స్, we speak about Jesus, we speak about unity, united, but are we really doing? Is just because Christmas అనగానే జస్ట్ మాటలతోనే సరిపోతున్నామా, లేకపోతే నిజంగా do we practice what we preach or do we really believe in what we are saying అని అనిపిస్తుంది. సో అందువల్ల నెక్స్ట్ క్రిస్మస్ అప్పుడు ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు, కానీ నెక్స్ట్ క్రిస్మస్ అప్పుడు కొంచెం అట్లీస్ట్ మనం చెప్పే మాటలన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు. మేడం, ఇప్పుడు ఇందాక మీరు పాలిటిక్స్ కి ఏమైనా గుడ్ బై చెప్పే సూచనలు లాంటిది ఏదో హింట్ ఇచ్చారు. మానేస్తే ఫుల్ టైం సినిమాకి వచ్చేస్తారని మేము అనుకోవచ్చా? అంటే పాలిటిక్స్ సినిమాలో ఏమో నేను నాకు పెళ్ళైన తర్వాత సినిమాలో మానేద్దామని అనుకున్నాను. రామారావు చెప్పారు, ఎందుకు మానేయడం జయసుధ గారు, వై అన్నారు. ఎందుకు మానేయడం? నో డోంట్ డూ, అదంతా అలాంటి చేయకండి, కంటిన్యూ చేయండి. లేదు సార్ నేను మానేస్తాను సార్. అది కాదు, కంటిన్యూ చేయి. ఇలా మేమిద్దరం ఒకరోజు ఒక షూటింగ్ జరుగుతున్నారు. రామారావు గారు ఒకప్పుడు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఒకప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఆయన నా మీద, నా షోల్డర్ మీద ఇలా చేసుకుని షూటింగ్ మాకు. సో ఎక్కడో లొకేషన్ షిఫ్ట్ అవుతా ఉంటే నడుస్తా అలా నా మీద షోల్డర్, ఇద్దరు ఫ్రెండ్స్ లాగా అనమాట. పార్క్ లో మాకు షూటింగ్ జరుగుతా ఉంటే ఆ పార్క్ అంతా చుట్టూ నడుస్తూ ఏది సినిమా మానద్దని చెప్పడం, నన్ను తీసుకెళ్ళి. లేదు సార్ నేను మానేస్తాను. నో మానేదని ఆయన ఏదో చెప్తున్నారు అనమాట. ఆ రోజు చాలా బడ్డీస్ లాగా ఆ రోజు, అంటే ఆ ఏజ్ కూడా డిఫరెన్స్ కూడా మాకు తెలియలే. అంత ఇదిగా మేము ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ అప్పుడు చాలా అయిపోయిన తర్వాత పాపం ఆయనకి నేను మానేస్తానంటే ఆయన వద్దని పెద్ద ఆయన ఏదో చెప్పారు, నేను వినాలే అని అన్నాను ఆ రోజు. ఇంకా ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పాలిటిక్స్ కూడా నేను మానేస్తున్నాను అని అంటున్నాను, బట్ జెన్యూన్ గా మళ్ళీ అప్పుడు రామారావు గారితో మాట్లాడినప్పుడు నాకు ఎంత 24 or 25, ఇప్పుడు 50+. కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నేను కొంచెం ఇది జనం అంత చెప్పిన తర్వాత నా ఫీలింగ్ మాత్రం, నా పర్సనల్, అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ తో మానేయాలనే 100% అనుకుంటున్నాను. బట్ డెఫినెట్ గా ఎమ్మెల్యేగా మాత్రం నిలబడి నేను, ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరేమో, అంటే చాలా చేయాలి మనం, చాలా చాలా కష్టపడాలి, ప్రజల మధ్య ఉండాలి, దానికి మనకి స్టామినా ఉండాలి, మైండ్ సెట్. అదంతా సోషల్ వర్క్ అంటే ఈజీ, కానీ ఇది చాలా కష్టం. సో ఆ ఎమ్మెల్యే అన్నదానికి
అంటే ఏజ్ ఇస్ నాట్ ఇది అనుకుంటాను నేను. బట్ సమ్వేర్ ఇప్పుడు చేస్తాను ఎమ్మెల్యేగా అయిపోయింది కాబట్టి దాని తర్వాత ఒకవేళ అట్లా ఏదైనా కంటిన్యూ అయితే ఎమ్మెల్యేగా మాత్రం కంటిన్యూ చేయను నాట్ యాజ్ అన్ ఎమ్మెల్యే. అది లోపల ఒకటి ఉంది కానీ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. అయిపోతే నెక్స్ట్ సినిమాలో మనకు అది ఎప్పుడు 80 ఏళ్ళైనా దేవుడు మనకు ఎంత టైం ఇచ్చినా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. అలాగే కొంచెం ఈమె కొంచెం అంటే ఈ సోషల్ వర్క్ అని, గాడ్స్ వర్క్ అని, ప్రీచింగ్ కాదు పాటలని మీరు పాడుతున్నారు. మొన్న ఈ మధ్య ఇప్పుడు ఒక సీడీ ఒకటి రిలీజ్ చేశాను, ఆల్బమ్ ఒకటి. ఇట్స్ కాల్డ్ నీకే అంకితం. ఇది యేసు ప్రభు మీద పాటలు అనమాట. ఒక 4 పాటలు పాడాను. అంటే నాకు వాయిస్ నేను ఎంత ప్రాక్టీస్ చేసి పాడలేకపోయాను కానీ పర్వాలేదు, నాట్ బ్యాడ్, పాస్. సో మీరు అంటే అన్ని పాటలు నాది కదా, అందుకని భయపడిపోయి కొనకుండా పోతారు ఎవరన్నా. అన్ని కాదు, నేను పాడలేదు. సినిమాల్లో ఎందుకు పాడే ప్రయత్నం చేయలేదు మేడం ఇంతకు ముందు? అంటే ఆ రోజుల్లో ఎక్కడ మనకి పైగా వద్దులే. మా రోజుల్లో పాటలు ఎలా ఉండేది తెలుసా? ఎంతో అయ్యో వద్దే వద్దు. సినిమాలో పాటలు బాగుండేవి కదా మేడం? నా సినిమాలు కానీ అంత నాకు పాడటం రాదు కదా. ఇవంటే కొంచెం దేవుడి పాటలు అంటే ఎక్కువ అంత కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ గా. సో ఇది ఆయనకి అంకితం, యేసు ప్రభుకి అంకితం చేశాను అనమాట. వండర్ఫుల్ మ్యామ్. మరి 2012 మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ప్రశాంతంగా ఉండి మీలోని ఆ చామ్ ఏదైతే ఉందో అది మీ నవ్వు, మీ కళ్ళల్లో ఉండే సహజత్వం అండ్ ప్యూరిటీ మీ అందం అని నేను అంటాను. సో అది మీ రాజకీయాలు మిమ్మల్ని అలా కిందకి లాక్కుండా మీరు అలా గ్లోయింగ్, ఎవర్ గ్లోయింగ్ స్మైల్ తో ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అలాగే ఈ 2000 నా టెన్యూర్ అయ్యేదాకా మా రాజకీయాల్లో అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ నన్ను గట్టిగా అంటే జాగ్రత్తగా ఈ నా టెన్యూర్ కంప్లీట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ అవర్ చీఫ్ మినిస్టర్ గారు ఈ న్యూ ఇయర్ మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి చాలా చాలా పనులు చేస్తారు అని. వన్ విష్ ఫర్ 2012 అనుకుంటే మీరు డెఫినెట్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను అడిగిన పనులు అంటే నేను వేరే పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా నాకు ఇండస్ట్రీ ఉంది. సో నా కాన్స్టిట్యున్సీ వరకు ఆయన చేయగలిగితే అండ్ నాకు నమ్మకం ఉంది, ఆయన మాటిస్తే చేస్తాడు. సో నమ్మకం ఉంది. బట్ అది ఒక గిఫ్ట్ గా అవుతుంది. సో ఆ గిఫ్ట్ డెఫినెట్ గా ఇస్తాడని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ గిఫ్ట్ మరి అది తప్పకుండా అవుతుందని, ఎందుకంటే అది మీ కోసం కాదు, మీ ప్రజల కోసం కాబట్టి డెఫినెట్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ మెరీ క్రిస్మస్ అండ్ వెరీ 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 హ్యాపీ and graceful new year. Thank you so much madam, with your blessings. Thank you.